Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. సమ్మర్ వెకేషన్ పూర్తయింది. స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి. మరోవైపు ఎన్నికల హంగామా పూర్తయింది. ప్రభుత్వాలు కొత్తగా కొలువుదీరి తమ పని స్టార్ట్ చేసేసాయి. ఇలా అంతటా పరిస్థితులు చాలా స్టేబుల్ గా ఉన్నాయి. ఇది రియాలిటీ సెక్టర్ కు బోల్డ్ అంత బూస్ట్ ఇచ్చే అంశం. సౌత్ ఇండియాలో మిగిలిన అన్ని సిటీస్ తో పోలిస్తే హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ లో మంచి గ్రోత్ నమోదవుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ పరిస్థితులు రియాలిటీ రంగానికి అనుకూలంగా మారాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకొచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. బిల్డర్లు, రియల్టర్లు ప్రభుత్వానికి మధ్య వారధుల వ్యవహరిస్తూ రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్. స్థిరాస్తి కొనుగోలు చేయాలని కోరుకునే ప్రజలకు రకరకాల ప్రాజెక్టులతో రియల్టర్లను ఒక వేదికపైకి తీసుకొస్తూ పలు ప్రాపర్టీ షోలు నిర్వహించింది. డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ హోమ్ సొల్యూషన్స్ ఒక వేదికపైకి తీసుకొస్తూ క్రెడాయ్ హైదరాబాద్ కండక్ట్ చేస్తున్న ప్రాపర్టీ షోలు గ్రాండ్ సక్సెస్ అయ్యి రియాలిటీ రంగానికి కొత్త బూస్ట్ ఇస్తున్నాయి. మీ అందరితో కలిసి మీ అవగాహనను రాష్ట్ర ప్రభుత్వం పంచుకొని భవిష్యత్ ప్రణాళికలను తీసుకొని ముందుకెళ్లాలని మేము ఆలోచన చేస్తున్నాం. మాకున్న నైపుణ్యము మీలాంటి నిపుణులతో కలిసి మీరిచ్చే సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రణాళికలుగా మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలుగా మార్చి ముందుకు వెళ్ళాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. సో మై గవర్నమెంట్ ఈస్ దేర్ టు సపోర్ట్ ఇన్వెస్టర్స్ అండ్ డెవలపర్స్ whoever is going to invest in my state. సో స్పష్టంగా మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా మీకు లాభదాయకంగా మీ వ్యాపారాలు ఉండే విధంగా మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ఉంటాయి. అభివృద్ధిలో క్రెడాయ్ ద్వారా మీ పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి స్నేహితులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అందరికీ ప్రభుత్వాల పరంగా కావాల్సినటువంటి గృహ సముదాయాన్ని మేము అందించలేకపోవచ్చు, కానీ ప్రభుత్వాల బాధ్యతను కూడా తీసుకొని అనేక రకాలైనటువంటి విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు కట్టి నగరంలో ఉంటున్నటువంటి ప్రజలకి ఇంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి మీ అందరినీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో పాటు మీరు కూడా ఇందులో భాగస్వాములుగానే నేను భావిస్తాను. I'm very impressed by the way the property show was organized, and I'm also happy to see that footfalls in this property show have been on a record level this year. I wish to assure you, Rajshekhar Garu and all office bearers of CREDAI, that our government under the very competent leadership of Chief Minister Revanth Reddy and Deputy Chief Minister Batti Vikramarka, we will be industry friendly, business friendly and especially construction industry friendly. రియాలిటీ సోదరులందరికీ మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీరు కూడా ట్రస్ట్ తో మీ కస్టమర్స్ కి ఒక భరోసాతో ఏదైతే మీరు బిజినెస్ చేసి హార్డ్ ఎర్న్ మనీ సంపాదిస్తున్నారో మీ సంపాదించే ప్రతి పైసాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుందని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా. హైదరాబాద్ రియాలిటీ రంగానికి మరింత జోష్ తెస్తూ మరింత గ్రోత్ సాధ్యమయ్యేలా క్రెడాయ్ హైదరాబాద్ మరోసారి ముందడుగు వేస్తోంది. కస్టమర్లు, రియల్టర్లకు మరింత సులభతరంగా ఉండేలా మరో 2 నెలల్లో ఒకేసారి 3 ప్రాపర్టీ షోలను నిర్వహించబోతున్నారు. వెస్ట్, ఈస్ట్, నార్త్ జోన్ ప్రాపర్టీస్ తో ఈ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సరికొత్త ప్రయోగంతో హైదరాబాద్ మార్కెట్ మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. క్రెడాయ్ హైదరాబాద్ కొత్త టర్మ్ ఆల్మోస్ట్ ఒక 1 year కంప్లీట్ అయిన సందర్భంగా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. వి రివ్యూడ్ అనమాట ఓవరాల్గా ఇప్పటివరకు మా టీం గవర్నమెంట్తో అసోసియేట్ ఏ రకంగా రిఫార్మ్స్ తీసుకొచ్చింది అనేది. మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా కూడా గవర్నమెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ఇంకా ముందుకెళ్ళా తీసుకెళ్లాలనే దిశ మీద కొన్ని ప్రపోజల్స్ మా మెంబర్స్ అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారితో కలిసి ఏ రకంగా ఈ ఇనిషియేటివ్స్ ముందుకు తీసుకెళ్తే ఇంకా ఇండస్ట్రీకి బాగుంటుందనే దాని మీద
మేము దీని గురించి వర్కౌట్ చేస్తున్నాము. అలాగే ఒక అనౌన్స్మెంట్ కూడా మేము చేయడం జరిగింది. హైదరాబాద్ లోపల ఒక బజ్ క్రియేట్ కావాలా, ఒక నిర్మాణ రంగం ఒక ఊపులో ఉన్నది అని అంటే ఎప్పుడు కూడా మా క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోస్ దానికి తగ్గట్టుగా ఒక ఇంపెటస్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఈసారి కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ లో సిటీ నలువైపులా అని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ లో వెస్టర్న్ హైదరాబాద్ హైటెక్స్ లో, సెకండ్ వీక్ లో వచ్చేసి కొంపెల్లిలో, ఆ తర్వాత ఫోర్త్ వీక్ లో వచ్చేసి ఉప్పల్ ఇలాంటి పక్కకున్న ఒక ల్యాండ్ లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటనంటే నిర్మాణ రంగానికి సంబంధించిన బిల్డర్స్ అందరు క్రెడై హైదరాబాద్ లో 4 వైపులా స్ప్రెడ్ అవుట్ అయినారు. వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేయడమే కాకుండా మాకు కూడా నిర్మాణ రంగంలో ఒక ఊపు ఉత్తేజం కలగాలంటే విల్ ట్రై టు ఇన్వాల్వ్ ద మినిస్టర్, ఇన్వైటింగ్ దెమ్. దే విల్ కమ్ అవుట్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్ అనే దాని మీద, హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని, తెలంగాణ నిర్మాణ రంగాన్ని ఏ దిశ లోపల ముందుకు తీసుకెళ్తారనే దాని మీద వాళ్ళ ఆలోచనలు కూడా ఆ ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మాకు కూడా ఒక ఇండస్ట్రీకి ఒక కొత్త ఉత్తేజం కలిగించే విధంగా ఉంటాయి కాబట్టి ఈ ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రతి విజయం వెనుక ఓ గొప్ప కృషి ఉంటుంది. ఇదే రియల్ ఎస్టేట్ రంగంలో గ్రాండ్ సక్సెస్ రావాలి అంటే ఓ గొప్ప విజన్ ఉండాలి. రేపటి రోజు ఎలా ఉండాలి, ఫ్యూచర్ కస్టమర్స్ చాయిస్ ఎలా ఉండబోతోంది అనే ప్లానింగ్ ఎంతో కీలకం. తాము నిర్మించే ప్రాజెక్ట్ ను ఆ ఏరియాకు ల్యాండ్ మార్క్ గా, అడ్రస్ గా నిలిచిపోయేలా చేయగలగడం మామూలు విషయం కాదు. ఈ ప్లానింగ్ అండ్ విజనరీ నిఖిలా కన్స్ట్రక్షన్ సెట్ డెవలపర్స్ ను టాప్ రియాలిటీ సంస్థగా మార్చేసింది. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ఎన్సిడికి సాటి మరేదీ లేదు. హైదరాబాద్ వెస్టర్న్ లో కోకాపేట్ ఏరియా పచ్చటి పరిసరాలకు, చక్కటి నీటి వనరులకు మంచి ప్రాంతం. దీనికి తోడు ఈ ఏరియాలో రీసెంట్ టైమ్స్ లో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతున్నాయి. అందుకే ఇక్కడ సమీపంలోని మోకిలా మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారింది. మోకిలా పేరెత్తగానే నిఖిలా పేరు గుర్తొస్తుంది. మోకిలా ఏరియా మొత్తం మీద ఐకానిక్ గా నిలిచేలా నిఖిలా ప్రాజెక్టులే ఉన్నాయి. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. అర్బన్ మోడర్న్ లివింగ్ కో రాయల్ టచ్ ఇచ్చేలా, అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచేలా ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులతో సుపీరియర్ బ్రాండ్ వాల్యూ సంపాదించుకుంటోంది. మోకిలా ఏరియాలో ఈ సంస్థ లగ్జరీ అండ్ కంఫర్ట్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే. మోకిలా అనేటువంటి ఒక ప్రైమ్ ఏరియాలో రాయల్ పెవిలియన్ ఇస్ రియలీ రాకింగ్. నిఖిలా ఇస్ రాకింగ్ అండ్ దాని తర్వాత రాయల్ పెవిలియన్ ఇస్ ఆల్సో రాకింగ్. సో ఇప్పుడు మన కస్టమర్స్ రాయల్ పెవిలియన్ తీసుకోవాలి అంటే ఇంకా అవకాశం ఉందా? తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని రకాల అనుమతులు పొంది ప్రాజెక్ట్ సర్వేగంగా ముందుకెళ్తుంది. అలాగే తీసుకోవడానికి ముఖ్య కారణాలు కనుక మనం చెప్పదలుచుకుంటే గుడ్ స్కూల్స్ సరౌండెడ్ బై అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో గాడియం ఇంటర్నేషనల్ స్కూల్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్, 3 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మంచి మంచి కాలేజీలు ఉన్నాయి. సిబిఐటి, జేబిఐటి, ఎంజేఐటి కాలేజెస్ ఉన్నాయి. అలాగే నియోపోలిస్ కి అతి చేరువలో ఉంది కాబట్టి రాయల్ పెవిలియన్ లో ఫ్లాట్ ని ఎలాంటి సంకోచం లేకుండా చక్కగా తీసుకోవచ్చు అని మనం చెప్పొచ్చు. శ్రీనివాస్ గారు, మోకిలా ఏరియా ఎటువంటి సెగ్మెంటెడ్ పీపుల్ కి బాగా యాప్ట్ గా సూట్ అవుతుందంటారు? మోకిలా ముఖ్యంగా ఐటీ సెక్టార్ కి బాగా సూట్ అవుతుంది. ఎందువల్లంటే నియోపోలిస్ కి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి అతి చేరువలో ఉండటం వల్ల. అలాగే మనకి mid-25 లో ఫస్ట్ టవర్ ఆఫ్ లాంచ్ జరగబోతుంది నియోపోలిస్ లో, కమర్షియల్ స్పేస్. కాబట్టి దాంట్లో పనిచేసే లక్షలాది ఉద్యోగస్తులకి అతి చేరువలో ఉన్నటువంటి ఏరియా మోకిలా. అలాగే మోకిలా ఇంకొకటి అంటే గ్రీనరీ ఎక్కువగా కావాలని కోరుకునే వ్యక్తులందరూ కూడా మోకిలాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లివింగ్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే అక్రాస్ ద ట్విన్ సిటీస్ చూస్తే మనం మోకిలా ఏరియాలో పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రీనరీతో ఎక్కువ కప్పబడి ఉంటుంది. అలాగే ఆ గ్రీనరీ కూడా పర్మనెంట్ గా ఉంటుంది అనమాట. అది మధ్యలో పోయేది కాదు. ఎందుకంటే త్రిలోంజీవో చుట్టూతో ఉంది కాబట్టి కాంక్రీట్ జంగిల్ అయ్యే అవకాశం లేదు. సో మోకిలాలో ఐటీ పీపుల్ ముఖ్యంగా ఇన్వెస్ట్ చేస్తూ, అలాగే ఇతర వర్గాల పీపుల్ కూడా చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రీజనల్ రింగ్ రోడ్డు యాక్సెస్ ఉండటం వల్ల ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా, ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక వేరే ఊరు వెళ్ళాలన్నా రింగ్ రోడ్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే రేపు పొద్దున్న రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత
సిటీ యాక్సెస్ చాలా ఈజీగా ఉండటం వల్ల ప్రశాంతమైన జీవనం కావాలి కాంక్షించే వాళ్ళందరూ కూడా మోకిలాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేము సిటీలో ఉండేవాళ్ళము. మోకిలాకి మారి 2 సంవత్సరాలు అయింది. మేము ఆ ఫ్రూట్స్ ని చక్కగా అనుభవిస్తున్నాం. వీఆర్ ఫీలింగ్ దట్ అట్మాస్ఫియర్ అడ్వాంటేజెస్. ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలు నెరవేర్చాలనే లక్ష్యం. ప్రతి ప్రాజెక్ట్ లోనూ ఫ్యూచర్ పాసిబిలిటీస్ ని ఇప్పుడే సొంతం చేసుకునేటువంటి విజనరీ ప్లానింగ్, లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసే అల్టిమేట్ ప్రాజెక్ట్స్ తో హైదరాబాద్ రియాలిటీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ గిరిధారి సంస్థ. కస్టమర్ల అంచనాలకు మించే విధంగా ప్రతి ప్రాజెక్ట్ ను గ్రాండ్ లెవెల్లో తీర్చిదిద్దడం గిరిధారికి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్. హైదరాబాద్ సిటీలో రాజేంద్ర నగర్ అంటే హ్యాపీ లివింగ్ కి అన్ని విధాల బెస్ట్ ప్లేస్. ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద ఈ సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. సరికొత్త స్ట్రాటజీతో కస్టమర్ల అంచనాలకు మించిన ప్లానింగ్, అర్బన్ పీపుల్ కు నచ్చే అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో బెస్ట్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్లకు అల్టిమేట్ హ్యాపీనెస్ ఇచ్చేలా గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులతో సక్సెస్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సిటీలోని రాజేంద్రనగర్ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద లగ్జరీ హోమ్స్ కు బెంచ్ మార్క్ గా నిలిచేలా లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డాటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతూ ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పెరా కౌంటీ అని కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6,000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ఎన్నికల హడావిడి పూర్తవడంతో తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగం మంచి జోరు మీద ఉంది. ఈ టైంలో సిటీకే పరిమితమైన లగ్జరీ లివింగ్ ని మరిన్ని ఏరియాస్ కు విస్తరించేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్లాన్ చేస్తోంది. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier cities కూడా డెవలప్ చేయాలని, 2 tier cities కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందించడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మారుతున్న కాలానికి తగ్గట్టు కస్టమర్ల టేస్ట్ కూడా మారుతూ ఉంది. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మంది కోరుకుంటున్నారు. అందుకే లగ్జరీ హౌసింగ్ కు డిమాండ్ బాగా పెరుగుతూ ఉంది. విలాసానికి నివాసంలా ఎమ్యూనిటీస్ లో ఎదురే లేకుండా, బ్యూటీలో తిరిగే లేని విధంగా నివాసం ఉండాలని అందరూ అల్ట్రా మోడల్ జనరేషన్ ఆశిస్తున్నారు. వారి అంచనాలను మించే విధంగా హై రైజ్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపున్న సంస్థ వాసవి గ్రూప్. చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ ను సక్సెస్ చేస్తూ ఇంకెవ్వరికీ సాధ్యం కాదనుకునేటువంటి
రికార్డును క్రియేట్ చేసే ఘనత వాసవిది. అర్బన్ పీపుల్ కోరుకునే లగ్జరీ, కంఫర్ట్, అమ్యూనిటీస్, ట్రాన్స్పోర్ట్, ప్రైమ్ లొకేషన్, ఇలా కస్టమర్ల చాయిస్ ఏదైనా సరే అన్నిటికీ ఎస్ అని సమాధానం వచ్చేది ఒక్క వాసవి సంస్థ నుంచి. హైదరాబాద్ సిటీకి 4 దిక్కుల 15కి పైగా గ్రాండ్ అండ్ వర్సటైల్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్న ఏకైక సంస్థ వాసవి గ్రూప్. ప్లజెంట్ లైఫ్ స్టైల్ ఇష్టపడే ప్రజెంట్ జనరేషన్ చాయిస్ 100% ఫుల్ఫిల్ చేసేలా గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న రియాలిటీ జాయింట్ వాసవి గ్రూప్. సిటీలోని అన్ని ముఖ్యమైన ఏరియాల్లో అందం, అద్భుతం అనే మాటలకు అచ్చమైన ప్రతిరూపంలా నిలిచేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకచోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశలకు నిలువెత్తు రూపం వాసవి ప్రాజెక్టులు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. సిటీలో నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాన కొంపల్లిలో వాసవి సంస్థ లగ్జరీ లివింగ్కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా రీసెంట్గా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూవి ఒకేసారి లాంచ్ చేసింది. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా, అలాగే నానక్రామ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పడతాయి. ఎల్బీ నగర్ లో మెట్రోను ఆనుకుని లార్జెస్ట్ అండ్ లావిష్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆనంద్ నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. ఉప్పల్ సమీపంలో ప్రెస్టీజియస్ గా వాసవి క్రౌన్ ఈస్ట్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. సో మీరు ఈరోజు చూస్తే కనుక వాసవి గ్రూప్ తరఫున మేము నగరం నలుమూలల్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఆల్ డైరెక్షన్స్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ రీటైల్ ప్రాజెక్ట్స్ మేము చేయడం జరుగుతుందండి. సో ఏ గ్రూప్కు కూడా లేని విధంగా ఎన్నో అనూహ్యమైన ఫీచర్స్తోని ఎన్నో అడ్వాంటేజెస్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఈ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది మా గ్రూప్ తరఫున. సో మా వాసవి గ్రూప్ మా చైర్మన్ గారి గైడెన్స్, ఎర్రం విజయ్ కుమార్ గారి గైడెన్స్తోని మా గ్రూప్ అందరం కూడా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నాము. అదృష్టం అనుకోకుండా రాదు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడమే అదృష్టానికి ద్వారం తెరుస్తుంది. మరీ ముఖ్యంగా రియాలిటీ రంగంలో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడంతోనే ఊహించని లాభాలు సొంతమవుతాయి. అలా ప్రతి ఒక్క కస్టమర్ కు సరైన నిర్ణయం తీసుకున్నామనే సాటిస్ఫాక్షన్ పంచుతున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. ORR, RRR కి మధ్య ఉన్న ఏరియా కావడంతో ఇక్కడ తక్కువ టైంలోనే ప్రాపర్టీ వాల్యూ గణనీయంగా పెరుగుతోంది. ఫ్యూచర్ ఫార్చ్యూన్ ను ఈ రోజే గుర్తిస్తూ ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాల్లో ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. ఐటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫోకస్ అయిన బెంగళూరు, ముంబై హైవేలను ఆనుకుని ఎక్సలెంట్ కనెక్టివిటీ, అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. పీస్ఫుల్ లొకేషన్, షార్ట్ టైంలో మాక్సిమం అప్రిసియేషన్ కావాలనుకునే వారికి ఇవి అన్ని విధాల పర్ఫెక్ట్ చాయిస్. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? షాద్ నగర్ లో 34 ఎకర్స్ లో పద్మావతి ఎస్టేట్స్ HMDA నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ షాద్ నగర్ టౌన్ లోనే, అంటే వాకబుల్. మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. మన సైట్ ఏదైతే పద్మావతి ఎస్టేట్స్ ఉందో
ఆ సైట్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు డేటా సెంటర్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అందులో లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. వాళ్ళంతా కూడా ఉండటానికి నివాసం కానీ ఏదన్నా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న షార్ట్ టైంలో 3x అవడానికి అవకాశం ఉంది మేడం. అలాంటి వెంచర్ అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హెచ్ఎండిఏ లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము. హైదరాబాద్ సిటీలో రియాలిటీకి పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఏదంటే రెండో మాట లేకుండా వచ్చే పేరు ఓఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ మధ్య ఏరియా. ఇక్కడ ప్రాపర్టీ అంటే హాట్ కేక్ అనే చెప్పాలి. ప్రపోజ్ రీజనల్ రింగ్ రోడ్ సదాశివపేట్ సమీపంలో కోహిర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్ లో ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. ఇప్పుడు మన ధరణి హిల్స్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయిందా? ఎంతవరకు ఉంది? ఇంకా ధరణి హిల్స్ వచ్చేసి 50% వరకు కంప్లీట్ అయింది మేడం. మిగతాది కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేసి అమ్ముదామని మేము కూడా ఆగామన్నమాట. హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ భూమి రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ప్లానింగ్ ఉందో గవర్నమెంట్ది ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. హైదరాబాద్ విల్ బూమ్ అండి. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా మేము మంచి ప్రైస్ లో ఇస్తున్నాం. రేపు పొద్దున భూమి వచ్చిన తర్వాత కొందామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అప్పుడు గజానికి 2-3 వేల రూపాయలు ఎక్కువ పెట్టి కొనాల్సిందే. ఇక నిమ్స్ అనేది జహీరాబాద్ లో వచ్చింది. మాకు ఏదైతే ధరణి హిల్స్ అనే ప్రాజెక్ట్ ఉందో కోహిర్ ఎక్స్ రోడ్స్ లో అది నిమ్స్ కి బాగా దగ్గరలో ఉంది. నిమ్స్ అనేది ఎంత స్పీడ్ గా వెళ్తుందో మా ప్రాజెక్ట్ కూడా దానికి హైప్ అలా వస్తుందండి. రేట్లు కూడా మేము కూడా కొద్దిగా హోల్డ్ చేసి ఎందుకు పెట్టిందంటే రేపు పొద్దున్న నిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంత అయినా ల్యాండ్ బ్యాంక్ మేము ఉంచుకుంటే దాన్ని కొద్దిగా ఎక్కువ అమ్మొచ్చు, కొద్దిగా మాకు కూడా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయని దాన్ని ఆపేవండి. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో మోస్ట్ సూపర్ ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకున్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. లగ్జరీ అండ్ అఫోర్డబుల్ బడ్జెట్ అనే డిఫరెంట్ ఐడియాలజీతో కస్టమర్ల మధ్యలో చెరగని ముద్ర వేసుకుంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం ర్యాపిడ్ డెవలప్మెంట్ ఫోకస్ అయిన ఏరియా ఓఆర్ఆర్. ఆర్ఆర్ మధ్య ఏరియా. అతి తక్కువ టైంలోనే అత్యంత ఎక్కువ గ్రోత్ రేట్ ఉన్న ఏరియా ఇది. అందులోనూ సిటీ ఈస్ట్ సైడ్ వరంగల్ నేషనల్ హైవే పై ప్రాజెక్టులకు క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఈ ట్రెండ్ ను ముందే ఎక్స్పెక్ట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ. అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. మిడ్ సెగ్మెంట్ బడ్జెట్ కస్టమర్లకు లగ్జరీ లైఫ్ స్టైల్ చేరువ చేస్తోన్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కస్టమర్లకు అధిక ప్రయోజనం అందించడమే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సక్సెస్ సీక్రెట్. వీకెండ్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్, రిసార్ట్ స్టైల్ లివింగ్ ఇలా అన్ని రంగాల కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు ప్రాజెక్టులను మల్టిపుల్ ఆప్షన్స్ తో డెవలప్ చేస్తోంది. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. 15 years బ్యాక్ ఇంత యాంటిసిపేట్ చేసి ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు కదా, తర్వాత 10 ఏళ్ల తర్వాత యాదాద్రి అనుకోవచ్చు, హైదరాబాదే అనుకోవచ్చు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 20 years బ్యాక్ మనకు ఐఆర్ఆర్ ఉండేది, ఇన్నర్ రింగ్ రోడ్. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండేటది మా సిటీ అంతా. తర్వాత మనకు ఓఆర్ఆర్. మరి ఈ 10 yearsలో అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కాకముందే అవుటర్ రింగ్ రోడ్ అంతా ఫిలప్ అయిపోయింది. ఎక్కడ మీకు 50,000 నుంచి ₹1,00,000 కన్నా తక్కువ గజం ఎక్కడ మీకు లేదు. ఈ మధ్యకాలంలో 1 year నుంచి వింటున్నాం రీజనల్ రింగ్ రోడ్ అని. అది కూడా సర్వే ఉంది, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. అవుటర్ రింగ్ రోడ్ దాటింది, రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకా 10 kilometers ముందుకెళ్ళి ఎకరాల కోట్లకి వెళ్ళిపోయాయి. 10 ఏళ్ల క్రితం యాదాద్రిలో ఒక ఎకరం 3.5 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల లోపల ఉండేది. ఇవాళ అక్కడే మీకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఎకరం ఉంది. అంటే జస్ట్ ఎలా పెరిగిందో చూడండి. నేను ఒకటే చెప్తానండి, ఇవాళ ఒక ఫ్యామిలీ, ఒక సగటు మనిషి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు డే అండ్ నైట్ కష్టపడి తన పిల్లల కోసం నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత ప్లాట్ ఉండాలని కష్టపడి హార్డ్ అండ్ మనీ సేవింగ్ చేసి పెట్టుకుంటారండి. అవన్నీ కూడా మంచి చోట ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా, ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేసినా 1954 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఓనర్షిప్ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, దీనికి ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, గతంలో వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి, గతంలో వాళ్ళు ఎన్ని వెంచర్లు చేశారు, అసలు చేశారా లేదా, లేదా మార్కెటింగ్ పెట్టుకుని మార్కెటింగే చేస్తున్నారా, ఇవన్నీ గమనించాలి.
తర్వాత లోపల అమ్యూనిటీస్ ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూడాలి. ఇవాళ ప్లాట్ కొంటున్నా, ఇల్లు కట్టుకోవాలంటే ఆఫ్టర్ 5 years మాకు రైల్వేస్, రోడ్వేస్ దగ్గర ఉందా లేదా, బస్ సౌకర్యం ఉందా లేదా, ట్రాన్స్పోర్టేషన్, అలానే హాస్పిటల్స్ ఉన్నాయా లేదా, విద్యా సంస్థలు ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి. ఎవరో చెప్పేశారని హడావుడిగా మనం వెళ్ళేసి ప్లాట్ కొంటే రాంగ్, అది కాదు. ప్రాపర్గా తన డబ్బంతా, లైఫ్ అంబిషన్ అంతా తీసుకెళ్ళి ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని కొనాలి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి, మా పీసీటీలో ఉన్నాయి, మీరు రావచ్చు, చూడొచ్చు. ఇక్కడ ప్లాట్ కొన్నట్లయితే ఒక 5 సంవత్సరాలనే మీకు మంచి అప్రిషియేషన్స్తో పాటు, వీకెండ్ హోమ్స్తో పాటు, రెడ్ శాండిల్ ప్లాంటేషన్, ఫార్మింగ్, ఫ్యామిలీ బాండింగ్, రెంటల్ హౌస్, ఇలా ఎన్నెన్నో బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. కాబట్టి తప్పకుండా మా పీసీటీని విజిట్ చేయండి, చూడండి. ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలా వద్దా మీరు ఆలోచించండి. ఇవన్నీ అక్కడ లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. నవ్యాంధ్రలో సుస్థిరమైన నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాయలసీమలో అత్యంత కీలకమైన కర్నూలు సిటీని ఇండస్ట్రియల్ గా మరింత డెవలప్ చేయడానికి ఇప్పటికే ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో కర్నూలు సిటీలో ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునే వారి కస్టమర్ చాయిస్ కి తగ్గట్టు రాగమయూరి బిల్డర్స్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. కర్నూలు రియాలిటీ సెక్టర్ లో నంబర్ 1 రాగమయూరి బిల్డర్స్. హైదరాబాద్ రియాలిటీలో బెస్ట్ గా ఉన్న ఆర్క్ గ్రూప్ తో కలిసి డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గేట్వే. కర్నూలు రియాలిటీ రంగంలో మొట్టమొదటిసారి కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ లెవెల్ లైఫ్ స్టైల్ కు గేట్వే లా కర్నూలు సిటీలో బెస్ట్ లొకేషన్ లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. రియాలిటీ రంగంలోనూ బాలల శ్రేయస్సుకు పెద్దపీట వేస్తూ ముందుకెళుతోన్న సంస్థ రాగమయూరి బిల్డర్స్. ఎందరో సొంతింటి కలను నిజం చేస్తూ హ్యాపీ ఫ్యామిలీస్ కు అడ్రస్ గా నిలుస్తోన్న ఈ సంస్థ లేటెస్ట్ గా ఆర్క్ గ్రూప్ తో కలిసి పిల్లల కళ్లల్లో వెలకట్టలేని ఆనందాన్ని కానుకగా ఇచ్చేలా ఓ యూనిక్ ప్రాజెక్టు డిజైన్ చేసింది. బెంగళూరు హైవేకు అతి సమీపంలో రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్ట్ గేట్వే. గేట్వే అపార్ట్మెంట్ కడుతున్నాము. ఒక పార్ట్నర్షిప్లో ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్ అది. ఆర్క్ బిల్డర్స్ అనే వాళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ హైదరాబాద్లో, వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్క్ బిల్డర్స్ని కన్విన్స్ చేయడం జరిగింది. రామిరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. కర్నూలులో ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్క్ రాగమయూరి గేట్వే ప్రాజెక్ట్ లొకేషన్ ఆటోనగర్లో చేస్తున్నాము. వెరీ ప్రామినెంట్ ప్లేస్ కర్నూలుకి. బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్స్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ కూడా 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ కాలనీస్ లైక్ వెంకటరమణ కాలనీ అనుకోండి, సీతారాం నగర్కు చాలా దగ్గర ప్లేస్ అది. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఇది IGBC రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్గా కార్నర్స్ ఇట్లా షార్ప్గా లేకుండా వాటిని అంతా రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి. అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక EPDM ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. కర్నూలు సిటీలో ప్రస్తుతం 10కి పైగా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్న ఒకే ఒక రియాలిటీ సంస్థ రాగమయూరి బిల్డర్స్. అన్ని రకాల సెగ్మెంట్ల కస్టమర్ల అవసరాలకు తగ్గట్టు అపార్ట్మెంట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ తో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుంది. హాయ్ సార్. హాయ్. సో కర్నూలు వాళ్ళ కోసం మీరు ఏ ప్రాజెక్ట్స్ ని తీసుకొస్తున్నారు? ఈ రోజు సిచ్యువేషన్ ఏంటంటే ప్రజల ఆలోచన సరళిలో కూడా మార్పు వచ్చేసింది. కరోనా తర్వాత కొంతమంది ఫామ్ ల్యాండ్స్ వైపు ఆలోచిస్తూ ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక ఫామ్ ప్రాజెక్ట్ని కూడా కర్నూలు బెంగళూరు హైవేలో ఉలిందకొండ దగ్గర 300 ఎకరాల ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నాము. అది కంప్లీట్గా ఎకో విలేజ్ రిసార్ట్ అని చెప్పేసి ఫామ్ ప్లాట్సే. తర్వాత రెండవది ఏంటంటే మయూరి అంకుర అనేటువంటి ఒక ప్రాజెక్ట్లో మనకు రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, అలాగే కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. విత్ కూడా అప్రూవల్తో ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది కూడా నేషనల్ హైవే 77 కర్నూలు బెంగళూరు హైవేలోనే ఉంది. 26 ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది. అలాగే మూడవ ప్రాజెక్ట్ వచ్చేసి KJR సిటీ అనేటువంటిది ఇంకొక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. అది 80 ఎకరాల్లో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లాట్లు ఒకటి డెవలప్ చేస్తా ఉన్నాము. విత్ కూడా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఈ విధంగా కొన్ని ఫామ్ ప్లాట్స్ డెవలప్ చేస్తా ఉన్నాము, రెసిడెన్షియల్ ప్లాట్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ ఉన్నాము, కమర్షియల్ ప్లాట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. అట్లాగే ప్రీమియం అపార్ట్మెంట్స్ని కూడా కర్నూలు ప్రజలకు అందిస్తున్నాము. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.